అమెరికా నావికా చరిత్రలో ఇదొక బిగ్ మూమెంట్. ప్రపంచ దేశాలను గడగడలాడించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పేరు మీదనే ట్రంప్ క్లాస్ అనే సరికొత్త యుద్ధ నౌకలను ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, అత్యంత ప్రాణాంతకమైన నౌకలు ఇవే అంటూ ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. అమెరికా మళ్లీ తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఫ్లోరిడాలోని తన మారే లాగో నివాసం నుంచి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం ఎప్పుడూ చూడని అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకల నమూనాలను ఆవిష్కరించారు. పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సెత్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వంటి కీలక నేతల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రంప్ క్లాస్ యుద్ధ నౌకల చిత్రాలను ప్రపంచానికి పరిచయం చేశారు. అమెరికా చరిత్రలోనే ఇవి అత్యంత విధ్వంసకర నౌకలని ట్రంప్ గర్వంగా ప్రకటించారు. ఈ ట్రంప్ క్లాస్ యుద్ధ నౌకల సామర్థ్యం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సుమారు 30,000 నుండి 40,000 టన్నుల బరువును స్థానభ్రంశం చేసే ఈ భారీ నౌకలు లేటెస్ట్ టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్నాయి. కేవలం క్షిపణులు, తుపాకులే కాకుండా అత్యంత వేగంగా దూసుకెళ్లే హైపర్సోనిక్ క్షిపణులు, శత్రువుల లక్ష్యాలను నిమిషాల్లో భస్మం చేసే లేజర్ ఆయుధాలతో ఇవి అమర్చబడి ఉంటాయి. గతంలో ఉన్న అయోవా తరగతి యుద్ధ నౌకల కంటే ఇవి ఏకంగా 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైనవిగా రక్షణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇలాంటివి 2 భారీ యుద్ధ నౌకలను నిర్మించాలని అమెరికా ప్లాన్ చేస్తోంది. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా బీజింగ్ తన నావికా బలాన్ని పెంచుకుంటున్న తరుణంలో చైనాకు ధీటుగా అమెరికా ఈ ట్రంప్ క్లాస్ ను రంగంలోకి దించుతోంది. ఈ యుద్ధ నౌకల నిర్మాణానికి సంబంధించి విక్రేత వివరాలను 2030లో ఖరారు చేయనున్నారు. అయితే ట్రంప్ స్పష్టంగా చెప్పారు, అమెరికా ఫస్ట్, అంటే ఈ ప్రాణాంతక నౌకలు మొదట అమెరికా నావికా దళానికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఇతర దేశాలకు విక్రయించే ఆలోచన చేస్తారు. ఈ సరికొత్త ఆయుధ సంపత్తితో అమెరికా సముద్ర గర్భంలో తిరుగులేని శక్తిగా అవతరించబోతోంది.